నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాది. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 47. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సత్యనారాయణమ్మ గారిని కణిగిరిలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత శ్రీ స్వామివారిని శ్రీధర్రావు దంపతులు కలిశారు. మాట్లాడదాం రమ్మన్నారు. ఆ దంపతుల ఆశ్రమంలోకి వెళ్ళారు. కలిశారు, మాట్లాడదాము రమ్మని అని చెప్పారు స్వామివారు. అదేవిధంగా వీరు వెళ్ళారు. ఆ దంపతులు ఆశ్రమంలోకి ఆశ్రమంకి వెళ్ళారు. స్వామివారు ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళారు. శ్రీ స్వామివారికి ఎదురుగా వీళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు: అమ్మ, ఏదో దుష్టశక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి ఆవిడ్ని మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా. ఎంత వెర్రి తల్లివమ్మ. ఆ వచ్చిన ఆవిడ మీ పాలిట దుష్టశక్తి కాదు, మీకు ఆయాచితంగా పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి. శ్రీధర్రావు గారు, నేను మొదటిసారి మొగలచెర్లలో మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీ అమ్మగారికి మృత్యువు పొంచి ఉంది, ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అని అన్నాను. నేను కూడా ఆమెతో మీ ఇంట్లో ఉన్న కాలంలో చెప్పి ఉన్నాను. ఆమె బాధ్యత మీ నుంచి తొలగించడానికి దైవం ఆ బంధువుని ఇక్కడికి పంపాడు. ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు, పడలేరు. ఎక్కువ సమయం లేదు ఆమెకు. కొద్ది రోజుల్లోనే వైద్యులు కూడా అదే విషయాన్ని నిర్ధారిస్తారు. ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవకు ఫలితం ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ మళ్ళీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది. ఇక్కడ నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి. ఇది మీకు మరో జన్మగా అనుకోండి. మీకు దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు. అవి మీరు నెరవేర్చాలి. అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగిపోవాలి. ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం. ఒక కష్టం, ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సంతోషం, వీటన్నిటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి. వీటన్నిటికీ ప్రేరణే ఈనాడు ఆ భగవంతుడు చేసిన ఏర్పాటు. మరో ముఖ్య విషయం, త్వరలో నా పరంగా మీ మీద పెద్ద భారం పడిపోతుంది. అందుకు మీరు సన్నద్ధులు కావలసిన అవసరం ఉంది. ఇక మనసు గట్టి చేసుకోండి, నిశ్చిత్తగా ఉండండి. ఏ బాధ, ఏ సంతోషం మీ మార్గం నుంచి వేరు చెయ్యలేవు. ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది. అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు. అమ్మ, నువ్వు రచయిత్రివి, నా చరిత్ర రాసే రోజులు వస్తాయి. ఇక ఎక్కువ ఆలోచించకండి, శుభం జరుగుతుంది అని అన్నారు. శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి, ఫలితాన్ని దైవానికి వదిలేద్దాం అనే భావనలోకి వచ్చేశారు వాళ్ళు. ఆ రోజు నుంచి వారి జీవితంలో పెనుమార్పు తీసుకొచ్చింది. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది. శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఎందరో సాధకులు, ముముక్షువులు, పండితులు శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలచెర్ల రాసాగారు. వారిని ఆదరించడం, సత్సంగ గోష్ఠులు, ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది. వారు అందులో ఇమిడిపోయారు. శ్రీ స్వామివారి పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించసాగాయి. శ్రీధర్రావు గారింటికి అనేక మంది పండితులు, ముముక్షువులు, సాధకులు రావడం, శ్రీ స్వామివారిని కలవాలని కోరడం, శ్రీ స్వామివారి అవకాశం బట్టి వారితో మాట్లాడడం జరుగుతూ ఉండేది. దాదాపు అందరి నోట ఒకటే మాట: ఈయన సాధారణ మానవుడు కాదు, సాక్షాత్ ఆ దత్తాత్రేయుడి ప్రతిరూపమే. ఈ మొగలచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకొని సాధకుడుగా మారి నడయాడుతున్నాడు. మీ దంపతులు చేసుకున్న పుణ్యమే ఇది అని అంటూ ఉండేవారు. శ్రీ విక్రాల శేషాచార్యులు, వారి ధర్మపత్రి శ్రీదేవమ్మ గారు, వీరు ప్రభావతి అమ్మగారిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు కదా, వారు అనమాట. విక్రాల శేషాచార్యులు గారు, ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు. శ్రీ స్వామివారిని చూడటానికి వీరు కూడా మొగలచెర్ల వచ్చారు. ఆ రోజు శ్రీ స్వామివారు కూడా ఆ దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్టు వారితో ఎంతోసేపు చర్చ చేశారు.
దాదాపు 2 గంటల పాటు ఆ దంపతులతో శ్రీ స్వామివారు ఓపికగా మాట్లాడారు. తిరిగి వచ్చేటప్పుడు గూడుబండిలో ఆ దంపతులిద్దరూ ఇలా అన్నారు: నాయనా శ్రీధర్రావు, అమ్మ ప్రభావతి, మీ పూర్వపుణ్యం వల్ల ఆ మహనీయుడు మీ బిడ్డగా సేవలు అందుకుంటున్నాడు. ఆయనది పరావిద్య, మాది కేవలం పాండిత్యం. జన్మ జన్మల సంస్కారం, తపస్సు, సాధన ఈ మూడింటి ముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచ వంటిది. ఆ మహానుభావుణ్ణి పరీక్షించడానికి మా బోటి వాళ్ళం 1000 మంది వచ్చినా చాలం. అది ఆ తల్లి లలితాదేవి కరుణ తప్ప మరొకటి కాదు. ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిదిలో వెలిగే దీపం లాంటిది. మీరు అదృష్టవంతులు అని అన్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు వాళ్ళకు మర్యాద చేసి వారి పాదాలకు నమస్కరించి వాళ్ళని సాగనంపారు. ఆ మరుసటి రోజే ప్రభావతి గారి నాన్నగారు కూడా కావలి నుంచి కొంతమంది పండితుల్ని వెంట పెట్టుకుని మొగలిచెర్ల వచ్చారు. శ్రీ స్వామివారిని చూసి తిరిగి వెళుతూ ఆ పండితులందరూ ఆ దంపతుల సేవన్ని పొగిడి వెళ్ళారు. ఈ వరుస ఘటనలతో శ్రీ ప్రభావతి గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది. తాము ఒక మహనీయుడు సేవ చేసినందుకు ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో, తాము అందరికన్నా అధికులమనే భావన మెల్లిగా ఆమెకు ఏర్పడసాగింది. మరీ ముఖ్యంగా పండితులందరూ ఏకకంఠంతో మెచ్చుకోవడం ఆవిడికి ఆనందాన్ని, అహాన్ని పెంచాయి. ఆ రోజు మధ్యాహ్నం శ్రీధర్రావు గారి స్నానానికి నీళ్లు పెట్టి టవల్ తీసుకొని స్నానాల గదిలో పెట్టబోతున్నారు. అంతలో ఆ టవల్లో దాక్కొని ఉన్న ఒక తేలు అందు నుంచి జారి ప్రభావతి గారి కాలు మీద పడి ఒక్కసారిగా కుట్టింది. వెర్రి కేక పెట్టారు ప్రభావతి గారు. ఆ తేలు కూడా ఒక పట్టాన వదిలిపెట్టలేదు ఆమెకు. ఈ లోపల శ్రీధర్రావు గారు వచ్చి ఆ తేలుని చెప్పుతో కొట్టి చంపేశారు. కానీ అప్పటికే ప్రభావతి గారికి తేలు విషం మోకాలు పైభాగం దాకా ప్రాకిపోయింది. ఆవిడ విపరీతంగా బాధపడుతున్నారు. సాయంత్రానికి కూడా ఆ బాధ తగ్గలేదు. శ్రీ స్వామివారికి చెబితే ఏదైనా మంత్రం వేస్తారని అక్కడికి తీసుకుపోమని గ్రామస్తులందరూ శ్రీధర్రావు గారికి చెప్పారు. కానీ శ్రీధర్రావు గారు ఒప్పుకోలేదు. వద్దని స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి శ్రీధర్రావు గారు ఒప్పుకోలేదు. ఇలా అన్నారు: ఓర్చుకుంటే తెల్లవారే లోపల తగ్గుతుంది అని శ్రీధర్రావు గారు నచ్చచెప్పి వాళ్ళందరినీ పంపించి వేశారు. కానీ శ్రీధర్రావు గారు దంపతులకు తన తల్లిదండ్రుల వల్లే భావించే ఒక మనిషి మాత్రం ఉండబట్టలేక సైకిల్ వేసుకొని శ్రీధర్రావు గారు దంపతులను తమ తల్లిదండ్రుల వల్లే భావించే ఒక మనిషి మాత్రం ఉండబట్టలేక సైకిల్ వేసుకొని శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమం బయట తిరుగుతూ ఉన్నారు. అతను వెళ్ళేటప్పటికి ఆ మనిషి సైకిల్ దిగి శ్రీ స్వామివారికి నమస్కరించి ప్రభావతి గారికి తేలి కుట్టిన విషయం, ఆవిడ పడుతున్న బాధను వివరించాడు. ఓం నారాయణ. ఆది నారాయణ.